భారత ప్రభుత్వం 2020 గాను తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఈ 2 అవార్డులు రాలేదు. కానీ పద్మశ్రీ అవార్డులు 7 ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. ఒకటి, తెలంగాణ నుండి ప్రముఖ కూచిపూడి డాన్సర్గా శ్రీమతి దీపికా రెడ్డి గారు పద్మశ్రీ అందుకున్నారు. దివంగత వెంపటి చినసత్యం గారి శిష్యురాలైన ఆమె హైదరాబాదులో దీపాంజలి డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె కృషి అమోఘం. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయిన దీపికా రెడ్డి గారు సాంస్కృతిక రాయబారిగా అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 2, చంద్రమౌళి గడ్డమను గారు DRDOలో విశిష్ట శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 34 సంవత్సరాల పాటు స్వదేశీ క్షిపణి సాంకేతిక అభివృద్ధికి కృషి చేసి భారతదేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేశారు. 3, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB సీనియర్ శాస్త్రవేత్త. జన్యుశాస్త్రం, మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. భారతీయ జనాభా జన్యుమూలాలు, జన్యుపరమైన వ్యాధులపై ఆయన చేసిన అధ్యయనాలు ఎంతో కీలకమైనవి. 4, డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ హైదరాబాద్లోని నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ NFTDC మాజీ డైరెక్టర్. మెటీరియల్ సైన్స్ రంగంలో ఆయన నిపుణులు. అంతరిక్షం, రక్షణ వంటి వ్యూహాత్మక రంగాలకు అవసరమైన ఆధునితన మెటీరియల్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై ఆయన విశేష కృషి చేశారు. 5, డాక్టర్ గూడూరి వెంకట్రావు గారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ AIG సీనియర్ కన్సల్టెంట్. లాప్రోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపిక్ ప్రక్రియలో భారతదేశంలోని ఆయన అగ్రగామిగా గుర్తింపు పొందారు. 6, డాక్టర్ పాలకొండ విజయ ఆనందరెడ్డి గారు ప్రముఖ ఆంకాలజిస్ట్, హైదరాబాద్లో అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్. రేడియేషన్ ఆంకాలజీలో ఆయనకి విశేష అనుభవం ఉంది. దశాబ్దాలుగా క్యాన్సర్ చికిత్స, అవగాహన, రోగుల సంరక్షణలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 7, తెలంగాణ నుండి రామిరెడ్డి మామిడికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. సహకార రంగంలో ఆయన ఒక విజనరీ లీడర్. కోఆపరేషన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ CDF స్థాపకుడైన ఆయన మల్కానూర్ మోడల్ ద్వారా గ్రామీణ వర్గాలు, ముఖ్యంగా పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికంగా బలోపేతం చేశారు. ప్రభుత్వం జోక్యం లేకుండా సహకార సంఘం ఎలా విజయవంతంగా నడిపించాలో ఆయన నిరూపించారు.